హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటే చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అశోక్ బైక్ దగ్గరికి వెళ్ళి హెల్మెట్ తీసుకుని ఇషిక వైపు చూశాడు. కానీ ఇషిక మాత్రం ముఖం తిప్పుకొని ఎటో చూస్తుంది. అశోక్ బైక్ ఎక్కి రా అని పిలిచాడు. అయినా సరే ఇషిక మొండిగా అక్కడే నిలబడింది. ఇషిక రావట్లేదని అశోక్ బైక్ ఎక్సిలేటర్ను గట్టిగా రైస్ చేశాడు. ఆ ఇంజన్ సౌండ్ పార్కింగ్ అంతా మోగేసరికి అశోక్కు కోపం వచ్చిందని ఇషికకు వెంటనే అర్థమైపోయింది. ఇక చేసేదేమి లేక సైలెంట్గా వచ్చి బైక్ ఎక్కింది. కానీ అశోక్ను అస్సలు తాకకుండా సీటు చివరన దూరంగా కూర్చుంది. ఇషిక అలా దూరంగా కూర్చోవడం చూసిన అశోక్ ఒక్కసారిగా బైక్ స్పీడ్ పెంచి వెంటనే సడన్ బ్రేక్ వేశాడు. ఆ వేగానికి ఇషిక ముందుకు తూలి అమాంతం వెళ్ళి అశోక్ను గట్టిగా హత్తుకుంది. ఆ ఫోర్స్కు ఇషిక ఎదభాగం అశోక్ వీపుకు బలంగా తగిలింది. ఆ స్పర్శ తగలగానే ఇద్దరిలోనూ ఏదో తెలియని అలజడి, గుండెల్లో కొత్త ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ కంగారుతోనే, ఆ భయంలోనే ఇషికకు తెలియకుండానే తన రెండు చేతులతో అశోక్ నడుమును గట్టిగా చుట్టేసింది. బైక్కి ఉన్న ఫ్రంటర్ మిర్రర్లోంచి ఇషిక తనను పట్టుకున్న విధానాన్ని చూస్తున్న అశోక్ పెదవులపై ఒక విజయవంతమైన గర్వపు చిరునవ్వు వచ్చి చేరింది. ఇక ఇషిక కూడా తను ప్రాణంగా కోరుకున్న ప్రియుడితో గడిపే ఇలాంటి మధురమైన క్షణాలు మళ్ళీ మళ్ళీ రావని ఇంకాస్త గట్టిగా అశోక్ను హత్తుకుంది. అతని వడల్పైన వీపుపై తన తల వాల్చి బైక్ వేగంగా దూసుకుపోతుంటే అశోక్ నడుమును గట్టిగా చుట్టేసి జర్మనీ నగరపు రంగురంగుల కాంతులను, అందాలను చూస్తూ ఎంతో పరవశించిపోయింది. ఆమె కౌగిలి అశోక్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తన ప్రియురాలు ప్రేమకి గాలిలో తేలిపోతూ సంతోషంతో బైక్ వేగాన్ని అమాంతం పెంచేశాడు అశోక్. ఇక ఇక్కడ ఇండియాలో అభి తన ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడకపోయినా సరే ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. తన తప్పులను సరిదిద్దుకోవాలనే తపనతో ఆఫీస్ పనులన్నీ దగ్గరుండి చెక్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఆఫీస్ వ్యవహారాలన్నీ తనని చూసుకుంటూ ఉంటున్నాడు. ఇక రాత్రి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అభి హాల్లోని సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న మీరా కనిపించింది. అభి నెమ్మదిగా వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. ప్రేమగా మీరా చెయ్యి తన చేతిలోకి తీసుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎంతో పశ్చాత్తాపంతో, సారీ మీరా, నన్ను క్షమించు అని చాలా చాలా బాధగా చెప్పాడు. కానీ మీరాకి అభి పట్ల ఉన్న కోపం, ఆమెలో ఉన్న బాధ ఇంకా తగ్గలేదు. అభి మాటలకు ఆమె కనీసం స్పందించలేదు సరికదా. అతని ముఖం కూడా చూడకుండానే తన చేతిని విడిపించుకొని వెంటనే లేచి తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది. ఇక అభి ఒంటరిగా అక్కడే సోఫాలో ఉండిపోయాడు. తను చేసిన తప్పులు మీరాకు తనని ఎంత దూరం చేశాయో తలుచుకొని కుమిలిపోతున్నాడు. ఇక కొంతసేపటికి ఇంట్లో అందరూ కలిసి డిన్నర్ చేస్తున్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర రమేష్ గారు, అమ్మా మీరా, రేపు నీకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా? మీరా, అవును అంకుల్, గుర్తుంది. రమేష్ గారు, సరే అమ్మా, రేపు పొద్దున్నే మనం త్వరగా వెళ్ళేసొద్దాం అని అంటారు. అక్కడే ఫుడ్ తింటున్న అభి, డాడ్, మీకెందుకు శ్రమ, నేను తీసుకెళ్తాను మీరాని అని అంటాడు.
అభి మాటలు ఇంకా పూర్తి కాకముందే మీరాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. చేతిలో ఉన్న ముద్దను అలాగే వదిలేసి రమేష్ గారి వైపు చూస్తూ చాలా కటువుగా, అవసరం లేదని చెప్పండి అంకుల్. నేను ఎవరితో రావాలో ఎవరితో వెళ్ళాలో నాకు బాగా తెలుసు. మీరు వస్తేనే నేను వస్తాను, లేదంటే లేదు. ఇంకా ఎవరితోనో వెళ్ళాలంటే నేను అస్సలు వెళ్ళను అంటూ మీరా భోజనం మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అభి మొహం ఒక్కసారిగా చిన్నబోయింది. రమేష్ గారు నిట్టూర్పు విడుస్తూ అభి వైపు చూశారు. ఇక రూమ్లోకి వెళ్ళిన మీరా కిటికీ దగ్గర నిలబడి బయట చీకటిలో శూన్యం వైపు చూస్తూ మనసులో ఎంతో మదనపడుతూ, అభి, నువ్వు నిజంగా మారావో లేదో నాకు తెలియదు, కానీ మళ్ళీ మళ్ళీ నిన్ను నమ్మి నేను మోసపోలేను. నా మనసును మళ్ళీ నేనే గాయపరుచుకునే శక్తి నాకు అస్సలు లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. అంతలోనే వెనుక నుంచి మీరా అనే పిలుపు వినిపించింది. ఆ గొంతు విన్న వెంటనే మీరా కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి చూసింది. అక్కడ అభి తన చేతిలో ఫ్రూట్స్ ప్లేట్, ఒక గ్లాస్ పాలు పట్టుకొని లోపలికి వచ్చి వాటిని టేబుల్ మీద పెట్టి మీరా కళ్ళల్లోకి చూస్తూ, మీరా, నువ్వు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. కనీసం ఇవైనా తిను. నా మీద ఉన్న కోపాన్ని ఫుడ్ మీద చూపించకు. నువ్వు నా వల్ల నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా మీద కోపం ఫుడ్ మీద చూపించకు. మీరా, ప్లీజ్ అని బతిమాలుతుంటే మీరా మాత్రం ఏమాత్రం వినకుండా అసహ్యంగా ముఖం పెట్టి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోబోయింది. తన ఉనికి ఆమెకంత భారంగా మారిందని అర్థం చేసుకున్న అభి దాన్ని తట్టుకోలేకపోయాడు. వెంటనే ముందుకు వెళ్ళి ఆమెను ఆపి, నువ్వెందుకు వెళ్ళిపోవడం? ఇది నీ రూమ్ నుంచి నువ్వు వెళ్ళడం ఏంటి? నేనే వెళ్ళిపోతాను, కానీ ప్లీజ్ నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇవి తిను అని చెప్పి భారమైన హృదయంతో అభి ఆ రూమ్ నుంచి బయటకు నడిచాడు. అభి వెళ్ళిపోయాక మీరా అలాగే మంచం మీద కూలబడిపోయింది. ఒక పక్క అభి మారుతున్నది చూస్తుంటే తన మనసు కరుగుతుంది. మరో పక్క పాత గాయాలు ఆమెను అతనికి దగ్గరగానివ్వడం లేదు. ఈ రెండు ఆలోచనల మధ్య మీరా నలిగిపోతూ అలానే ఆ రాత్రిని గడిపేసింది. ఇక జర్మనీ రోడ్ల మీద అశోక్, ఇషికాలు గాలిలో తేలిపోతున్నారు. తన వీపుకు అతుక్కుపోయి ఉన్న ఇషికాను అద్దంలో చూస్తూ, బాగుందా బేబీ, ఎలా ఉంది రైడ్ అని అడిగాడు అశోక్. ఇషిక పరవశంతో కళ్ళు మూసుకుని, చాలా బాగుంది సార్ అంటూ అశోక్ భుజంపై ప్రేమగా ముద్దు పెట్టింది. ఆ స్పర్శతో అశోక్లో ఉత్సాహం ఇంకా పెరిగింది. ఇప్పుడు ఇంకా బాగుంటుంది చూడు అంటూ తను బైక్ డ్రైవ్ చేస్తూనే తన కుడి చేత్తో ఇషికా నడుమును పట్టుకుని అమాంతం ఆమెను ముందుకు లాక్కొని తన ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. ఊహించని చర్యకు ఇషిక ఒక్కసారిగా షాక్తో బిగుసుకుపోయింది. ఒక్కసారిగా కంగారు పడిపోయింది. సార్ వద్దు, ఇది డేంజర్, పడిపోతామేమో అంటూ భయంతో అశోక్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది. కానీ అశోక్ నవ్వుతూ ఆమెను తన గుండెలకు ఇంకా దగ్గరగా లాక్కున్నాడు. ఇషిక భుజంపై తన తల వాల్చి బైక్ డ్రైవ్ చేస్తుంటే ఇషిక భయంతో అశోక్ మెడను గట్టిగా చుట్టేసింది. ఇక సార్ ప్లీజ్, చాలా భయంగా ఉంది, బైక్ ఆపేయండి సార్ అంటూ బతిమాలడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళల్లోని ఆందోళన చూసి అశోక్ నవ్వుతూ బైక్ను రోడ్ పక్కన ఆపాడు. బైక్ ఆపగానే ఇషిక ఊపిరి పీల్చుకుందాం అనుకుంది. కానీ అశోక్ అప్పటికే తన ఒడిలో ఉన్న
ఇషిక రెండు కాళ్ళను పట్టి తన వైపుకు లాక్కుని ఆమెను పూర్తిగా తన మీదకు చేర్చుకున్నాడు. ఇషిక నోరు తెరిచి ఏదో చెప్పేలోపే అశోక్ ఆమె పెదాలను అతని పెదవులతో బంధించాడు. ఆ నిశ్శబ్దమైన రాత్రిలో ఆ చల్లని గాలి మధ్య అశోక్ ఇస్తున్న ఆ గాఢమైన ముద్దు ఇషికాను మరో లోకానికి తీసుకెళ్ళింది. ఆమెలో ఉన్న ఆ భయం కాస్త మెల్లగా మత్తుగా మారిపోయింది. అశోక్ తన చేతులను ఆమె నడుమును గట్టిగా అదిమి పట్టుకోగా ఇషిక అతడి జుట్టులో వేళ్ళు పోనిచ్చి ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించడం మొదలుపెట్టింది. చాలాసేపు ఇషిక పెదవులతో ఆడుకున్న అశోక్ ఆ మత్తులో దాన్ని ఫ్రెంచ్ కిస్గా మార్చి చాలా లోతుగా ముద్దాడడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో ఆమెను వదలాలని అశోక్కు అస్సలు అనిపించడం లేదు. ఇక తెలియకుండానే ఇషిక పెదవిపై గట్టిగా పంటిగాటు పెట్టి వదిలేశాడు. అమ్మో నొప్పి అని గట్టిగా అరుస్తూ ఇషిక తన చేతితో పెదవిని తడుముకుంది. ఆ చేతి వేళ్లకు బ్లడ్ తగిలేసరికి సార్ చూడండి రక్తం వస్తుంది అంటూ ఏడుపు మొహం పెట్టింది. అశోక్ ఆమె వైపు ఒక రొమాంటిక్ లుక్ ఇచ్చి కన్ను కొడుతూ సారీ చెప్పే బదులు ఆమె గుండెలపై తల వాల్చేశాడు. ఆమె గుండె చప్పుడును వింటూ చాలాసేపు అలాగే ఉండిపోయాడు. అప్పటి వరకు ఉన్న నొప్పి కాస్త అశోక్ స్పర్శతో మెల్లగా మాయమై ఇషికలో కూడా మళ్ళీ ఒక తెలియని మధురమైన అనుభూతి మొదలయ్యింది. ఆమె కూడా తన చేతులతో అశోక్ తలను నిమురుతూ ఆ చల్లని రాత్రిలో అలాగే ఉండిపోయింది. కొంతసేపటి తరువాత ఇషిక మెల్లగా అశోక్ భుజం తట్టి సార్ బాగా ఆకలి వేస్తుంది అని అడుగుతుంది.